నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్వీట్ మ్యాంగో పిక్కల్ని చూపించబోతున్నాను, లేదా మ్యాంగో మురబ్బా అని కూడా అనొచ్చు. పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఏమి తినబుద్ధి కాక నోరు రుచించదు. అలాంటప్పుడు ఈ పిక్కలు తినాలే కానీ నోరు ఊరిపోతుంది. చాలా రుచిగా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. చాలా టేస్టీగా చట్పటాగా ఉండే ఈ మ్యాంగో పిక్కల్ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. పుల్లటి పచ్చి మామిడికాయల్ని తీసుకోండి. సో ఇలా తీసుకున్న మామిడికాయల్ని ముందుగానే బాగా కడిగి పీలప్ చేసేసి గ్రేట్ చేసి తీసుకుందాం. ఇలా కొంచెం పెద్ద హోల్స్ ఉండే గ్రేటర్ ఉంటుంది కదా, ఈ గ్రేటర్ పైన బాగా గ్రేట్ చేసి తీసుకోండి. ఇక్కడ నేను ముందు ఒక 3 మామిడికాయల్ని తీసుకొని గ్రేట్ చేస్తాను. నేను గ్రేట్ చేసేసరికి మామిడికాయ తురుము అనేది నాకు కొంచెమే అనిపించి మళ్ళీ ఎక్స్ట్రాగా ఇంకో 2 మామిడికాయలు తీసుకొని గ్రేట్ చేసి తీసుకున్నాను. అంటే కంప్లీట్గా ఒక 5 మామిడికాయలు తీసుకొని ఇలా గ్రేట్ చేసి తీసుకున్నాను. ఇక్కడ నేను మామిడికాయ లెక్కతో కాకుండా కప్పు కొలతతో చూపిస్తున్నాను కాబట్టి ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇలా గ్రేట్ చేసిన ఈ మామిడికాయ తురుమును కప్పు కొలతతో ఇలా కొలుచుకుంటూ ప్యాన్లోకి తీసుకుందాం. 1 కప్పు, 2 కప్పులు, 3 కప్పులు. మనం గ్రేట్ చేసింది 3 కప్పుల వరకు వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 3 కప్పుల వరకు స్వీట్ని తీసుకుందాం. అయితే స్వీట్ వచ్చేసి ఇక్కడ నేను 1 కప్పు వరకు బెల్లాన్ని, మిగిలింది చక్కెర తీసుకుంటున్నాను. ఇక్కడ నేను చక్కెరను కొంచెం తగ్గించి 1.5 కప్పు వరకు తీసుకుంటున్నాను. అంటే బెల్లం 1 కప్పు, 1.5 కప్పు చక్కెర అన్నమాట. మీరు స్వీట్ కొంచెం ఎక్కువగా తినేవారైతే కంప్లీట్గా 3 కప్పుల వరకు తీసుకోవచ్చు. మీరు మొత్తం చక్కెరతో చేసినా లేదా బెల్లంతో చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. బట్ ఇక్కడ నేనైతే 1 కప్పు బెల్లాన్ని, 1.5 కప్పు చక్కెరను తీసుకొని ముందుగా వీటన్నిటిని బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు స్టవ్ ఆన్ చేయకుండా ఒకసారి బాగా కలపండి. ఇలా ఒకసారి అన్నీ కలిసేలా బాగా కలిపాక స్టవ్ ఆన్ చేసి మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి కలుపుతూ ఉడికించండి. మనం దగ్గరే ఉండి ప్రిపేర్ చేస్తున్నట్లయితే స్టార్టింగ్ హై ఫ్లేమ్లో, ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే సరిపోతుంది. బెల్లం చక్కెర ఎలా అయితే కరిగిపోతుందో అలా ఇది సిల్కీగా సాఫ్ట్గా తయారవుతుంది. చూడండి, కరిగిపోయే కొద్దీ కొంచెం పల్చగా అవుతుంది కదా. ఇలా కలుపుతూ ఉడికించండి. మనం ఈ స్వీట్ పిక్కల్ని కరెక్ట్ కన్సిస్టెన్సీతో మంచిగా పాకం పట్టి చేసుకోవాలి కానీ సంవత్సరం పైనే నిలువ ఉంటుంది. ఇలా ఒక 3-4 నిమిషాలు కలుపుతూ ఉడికించాక ఇప్పుడు ఇందులోకి మిగతా వాటిని తీసుకుందాం. 1/2 టీ స్పూన్ వేపి పొడి చేసిన జీలకర్ర పొడిని, మరో 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ని, మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్నైనా తీసుకోవచ్చు. అలాగే మరో 1/2 టీ స్పూన్ కారం తీసుకొని కలపండి. ఇలా మనం కొంచెం కారం, ఉప్పు తీసుకోవడం వలన చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మొత్తం స్వీట్తో చేసుకుంటే కొంచెం ఎగుటుగా మరీ తీయగా అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా కొంచెం కారం, ఉప్పు, జీలకర్ర పొడి వేసి చేయడం వలన ఎక్స్ట్రా టేస్ట్గా ఈ స్వీట్ పిక్కల్ టేస్ట్ అద్రిపోద్దన్నమాట. సో ఇప్పుడు కలుపుతూ ఇది కొంచెం పాకం వచ్చేంత వరకు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉడికించాలి. ముందుగా ఇదంతా కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించండి. మనకు పాకం అనేది కొంచెం తీగ పాకంలా రావాలి. అలా వచ్చిందంటే ఎన్ని రోజులైనా పాడవదన్నమాట. చూడండి, ఒక 3-4 నిమిషాలు ఉడికించేసరికి ఇది కొంచెం దగ్గర పడింది కదా. ప్యాన్కి కూడా లైట్గా సెపరేట్ అవుతుంది. ఈ టైంలో మనకు పాకం వచ్చిందో లేదో కొంచెం పాకాన్ని ఇలా వేలతో తీసుకొని చూసామంటే తీగ వస్తుంది కదా. ఇలా మనం తీగ పాకంలా ప్రిపేర్ చేయాలి. మీరు ఇలా పాకంతో కాకుండా కొంచెం ప్లేట్లోకి వేసుకొని చూసినా అర్థమైపోతుంది. చూడండి, మనం ఏ ప్లేస్లో అయితే మురబ్బాను తీసుకున్నామో ప్లేట్ని ఉల్టాగా పెట్టినా ఇలా జారిపోకుండా స్టిప్గా ఉందంటే కన్సిస్టెన్సీ బాగా వచ్చినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచండి. ఇది చల్లారేటప్పుడు మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ చల్లారనివ్వండి. పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. ఈ పచ్చడి చల్లారేసరికి ఇంకొంచెం ఇలా గట్టిపడుతుంది. సో ఇలా ప్రిపేర్ చేసిన ఈ పచ్చడిని మనం ఏదైనా గ్లాస్ బాటిల్లోకి కానీ లేదా జార్లోకి కానీ తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాలు, స్టీల్ డబ్బాలు పెట్టకుండా ఇలా మనం గ్లాస్ బాటిల్లో తీసుకొని స్టోర్ చేసామంటే పచ్చడి రంగు, రుచి మారకుండా ఉంటుంది. ఇలా చేసిన పచ్చడిని నేనైతే ఎక్కువగా ఇలా చపాతీ పైన పెట్టి పిల్లలకి ఇస్తుంటాను. బ్రెడ్ పైన కూడా జామ్లా పెట్టుకొని తినేయచ్చండి. లేదా మనం రోజు తినే టిఫిన్లోకి సైడ్కి అలా పెట్టుకొని నంచుకుంటూ అయినా తినేయచ్చు. ఈరోజు చెప్పుకున్న ఈ మ్యాంగో మురబ్బా రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.